గురుగారు, ఇప్పుడు మనం యోగాసనాల్లో కొన్ని ముద్రలు చెప్తున్నారు. హ్మ్. మనకి హార్ట్‌కి సంబంధించిన ప్రెషర్ తగ్గుతుందని, హ్మ్. బ్రెయిన్‌కి సంబంధించి యాక్టివేట్ అవుతాయని, హ్మ్. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుందని, హ్మ్. ఏవో కొన్ని హ్మ్. కొన్ని ముద్రలు నాకైతే ఐడియా లేదు. హ్మ్. అది మీలాంటి వాళ్ళకి తెలిసే ఉంటాయి. హ్మ్. అయితే ఆక్యుపెంచర్‌లో కూడా ఈ ప్రెషర్ తగ్గుతుంది హ్మ్. అని చెప్తూ ఉన్నారు. ఓకే. అసలు ఈ 2 ఎలా? అంటే ఒకదానికొకటి రిలేటెడా ఇవేమన్నా? రిలేటెడే హ్మ్. కానీ విధానం వేరు. హ్మ్. ఆక్యుపంక్చర్ వేరు, హ్మ్. ఆక్యుప్రెషర్ వేరు, హ్మ్. ముద్రలు వేరు. హ్మ్. ఇవి అన్నీ కూడా నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. హ్మ్. మన శరీరం అంతా కూడా నాడులతో నిర్మించబడి ఉంటుంది. హ్మ్. 72,000 నాడులతో ప్రధానమైనటువంటి నాడులు 72,000 ఉంటాయి. దాంట్లో ఈ 72,000 నాడులు కూడా 7 ముడులుగా ఉంటాయి. 7 చక్రాలుగా ఉంటాయి. ఆ నాడీ కేంద్రాలనమాట. ఆ నాడుల తాలూకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ముడి వేస్తే ఈ కాళ్ళ నుంచి కాలి వేళ్ళ నుంచి తల వెంట్రుకల వరకు ఉన్నటువంటి ప్రతి భాగాన్ని కూడా కదిలించడానికి కదలికకి ప్రాణశక్తి ప్రవహించడానికి ప్రధానమైనటువంటి ఆధారం అంటే నాడులే. ఆ నాడులన్నీ కూడా బలిష్టంగా, బలంగా, తేజవంతంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం. హుహు. నాడీ వ్యవస్థ బలహీనపడితే ఆటోమేటిక్‌గా మనం అనారోగ్యానికి గురవుతాం. సెన్సెస్ ఏవి కూడా కరెక్ట్‌గా పనిచేయవు. కదలికలు ఏవి కూడా కరెక్ట్‌గా ఉండవు. కాబట్టి ఈ మన 5 వేళ్ళు ఉన్నాయి కదా! హ్మ్. ఈ 5 వేళ్ళు కూడా 5 మూలకాలు అంటే పంచభూతాలు. ఈ 5 ఎలిమెంట్స్‌కి ఇవి కూడా తార్కాణం అనమాట. హ్మ్. అగ్నికి, నీరుకి, భూమికి, వాయువుకి, ఈ నేలకి సంబంధించినటువంటిది 5 ఉంటాయి. ఈ 5 కూడా అంటే మన ముద్రలో ఒకటి ఇలా వేసామనుకోండి. హ్మ్. చిన్ముద్ర అంటాం. హ్మ్. ఒక్కొక్క ముద్రకి. హ్మ్. అసలు విడివిడిగా మన పేర్లు తెలుసుకోకపోయినా అసలు సింపుల్‌గా అసలు ముద్రల పేర్లు తెలీదు. మనకేమీ తెలీదనుకోండి. హ్మ్. వదిలేద్దాం. హ్మ్. ఏమి కాకుండానే జస్ట్ ఇలా పట్టుకోండి మరి. హ్మ్. ఇది కొద్దిసేపు ఇలా నిలిపి ఉంచండి. అది హ్మ్. మనకి ప్రాణశక్తిని బలంగా అందిస్తుంది. హ్మ్. శ్వాస బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. శ్వాస ఆటోమేటిక్‌గా వేగం పెరుగుతుంది. హ్మ్. మనం ఇలా ఉన్న దానికి, హ్మ్. ఇలా పెట్టుకున్న దానికి వెంటనే లంగ్స్ యాక్టివేట్ అవుతాయి చూడండి మీకు. మీరు మామూలుగా ఇలా ఉండండి. హ్మ్. జస్ట్ ఇలా అని ఇలా పట్టుకోండి. జస్ట్ 2 సెకండ్స్ ఉండండి. లంగ్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. పెరుగుతుంది ఆటోమేటిక్‌గా. బ్రీతింగ్ స్టార్ట్ అయిపోతుంది. నార్మల్‌గా ఉంటే ఏముండదు. హ్మ్. అలా ఇలా ఉండండి. కుడి ముక్కు నుంచి శ్వాస ఎక్కువ వెళ్తది చూడండి మీరు. 2 వేళ్ళు దగ్గరికి ఉంచండి. కుడి ముక్కు నుంచి శ్వాస ఎక్కువ వెళ్తుంది. హ్మ్. ఇలా ఉంచండి. దగ్గరికి ఉంచాలి. ఎడమ ముక్కు నుంచి శ్వాస ఎక్కువ వెళ్తుంది. హ్మ్. చంద్రశక్తి ఎక్కువ పనిచేస్తుంది. కుడి ముక్కు నుంచి మనకి సూర్యనాడి, ఎడమ ముక్కు నుంచి చంద్రనాడి. హ్మ్. అంటే సూర్యుని తాలూకు శక్తి అంతా కూడా కుడి ముక్కు ద్వారా మనకి ఆధారపడి ఉంటుంది. చంద్రుని యొక్క శక్తి కూడా మనకి ఎడమ ముక్కు ద్వారా అందుతూ ఉంటుంది. అలాగే మన కుడి కన్ను సూర్యుడికి ఆహ్, అనుబంధంగా ఉంటుంది. ఎడమ కన్ను చంద్రుడికి అనుబంధంగా ఉంటుంది. సూర్యశక్తి మనకు అందకపోతే కుడి కన్ను కట్టుకుంటూ ఉంటది. కన్నదరడం అంటారు. కన్ను అంటారు. సూర్యశక్తి అందకపోతే కుడి కన్ను అదురుతుందని. అదురుతుందని. చంద్రశక్తి అందకపోతే ఎడమ కన్ను అదురుతుంది మనకి. అంటే మనసు బలహీనంగా ఉందనుకోండి. హ్మ్. ఆత్మశక్తి బలహీనంగా ఉంటే కుడి కన్ను అదురుతది. హ్మ్. అలాగే బలపడినప్పుడు కూడా అదురుతుంది మళ్ళీ. బలహీనంగా ఉన్నప్పుడు అదురుతుంది. అదురుతుంది. బలపడినప్పుడు అదురుతుంది. అది ఎలా హ్మ్. అంటే హ్మ్. బండి ఎళ్ళాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ ఎళ్తున్నా ఒక్కోసారి బండి షేక్ వస్తది. హ్మ్. ఎళ్ళాల్సిన స్పీడ్ కంటే తక్కువలో ఎళ్తున్నాం అనుకోండి. అప్పుడు కూడా షేక్ అవుతుంది. హ్మ్. అలాగే ఏంటంటే బాడీలో రావాల్సిన శక్తి కంటే ఎక్కువ శక్తి వచ్చినా మన కన్ను దాని సిగ్నల్ ఇస్తుంది. తక్కువ శక్తి వచ్చినా సిగ్నల్ ఇస్తుంది. మరిదెలా ఆడవాళ్ళకి కుడి కన్ను, మగవాళ్ళకి ఆహ్, ఆడవాళ్ళకి ఎడం కన్ను అంటే మదిరితే మంచి మంచిగా జరగదు. మంచి అని మంచి ఎలా జరుగుతుంది. చెప్తారు? అది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తారు. హ్మ్. నిజానికి 2 ఇబ్బందికరమే. హ్మ్. కన్ను అద్దుతుంది అంటే అది ఇబ్బందికరమే. సామాన్య స్థితిలో లేనట్టే లెక్క. నీళ్లు అంటే కుండలో అది ఉన్నప్పుడు తొణుకుతాయి హెల్త్ అనుకుందాం. పరంగా సామాన్య స్థితిలో లేనట్టు. లేనట్టే. అంతే తప్ప హెల్తే కాదు మనసు కూడా. మనసు, హెల్త్ 2 హ్మ్. ఇప్పుడు ఆరోగ్యం, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా అన్నీ కూడా మనకి సక్రమంగా జరుగుతాయి. హ్మ్. హ్మ్. అవి 2 సక్రమంగా లేకపోతే ఇంక పనులు ఎలా ఓకే. జరుగుతాయి? అదొక మనకి సింప్టమ్ అంటే ఒక సూచన లాంటిది. సూచన లాంటిది. అంటే మనం జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడాలి. ఆలోచనలు గాని, మన హెల్త్ విషయంగా గాని జాగ్రత్తగా జాగ్రత్త ఉండమని. పడాలి. జాగ్రత్త పడాలనే సిగ్నల్ మనకి. సంకేతాలు. సంకేతాలు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సంకేతం అది. మనకొచ్చే సంకేతం అది. ఓకే. ఈ కన్ను రకంగా అదురుతుందంటే. చెప్తూ ఉంటారు. యెస్. హుహు. ఓకే. కన్ను అదిరేదంటే సంకేతం మనకి. హ్మ్. ఇలా అంటే మీకు ముద్రలు ఏమి తెలియకపోయినా, హ్మ్. పేర్లు ఏమి తెలియకపోయినా అన్నీ మర్చిపోండి. హ్మ్. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా పట్టుకొని ఉండండి హ్మ్. చాలు. అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్‌గా ఉండండి ఒక 2 నిమిషాలు రిలాక్స్‌గా.
మళ్ళీ ఈ వేలు ముడిచిపెట్టండి, ఒక 2 నిమిషాలు ఉండండి. మళ్ళీ ఈ వేలు ముడిచిపెట్టండి, ఒక 2 నిమిషాలు ఉండండి. మళ్ళీ ఈ వేలు ముట్టండి, ఒక 2 నిమిషాలు ఉండండి. అది చాలు, మీకు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఈ ప్రాణశక్తి, విశ్వంలో ఉన్నటువంటి ఓజోశక్తి ఏదైతే ఉందో అది మీ శరీరానికి కావాల్సినంతగా అందుతూ ఉంటుంది అనమాట. నీరు పేరు మనకు తెలిసినా తెలియకపోయినా నీరు తాగితే ఆరోగ్యమే కదా మనకి. అవును. పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ముద్ర, పలానా ముద్రని మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్రియలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఆసనాలు ఉన్నాయి, కొన్ని ఆసనాలు, వజ్రాసనం అని, సశంకాసనం అని, సర్వాంగాసనం అని, శీర్షాసనం అని, మయూరాసనం అని, వృచ్చికాసనం అని, రకరకాల పేర్లతో ఆసనాలు ఉంటాయి. కానీ మీకు ఆసనం పేరు తెలిసినా తెలియకపోయినా ఆసనం వేస్తూ ఉన్నారనుకోండి, ఆ భంగిమ తెలిసి వేస్తున్నారనుకోండి, దాని తాలూకు ప్రయోజనం వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే యాక్టివేట్ అయిపోతుంది బాడీ అంతా కూడా. ఓకే. పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పని జరిగిపోతుంది. కేవలం కొంతమంది థియరీ చదువుకుంటారమ్మా. ఈ ఆసనాలు దీనికి పనిచేస్తుంది, ఈ ఆసనం ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, ఎంత తెలుసుకుంటూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా వెళ్ళరు, ఉపయోగం ఉండదు. ఏ ఉపయోగం ఉండదు. ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఉపయోగాలు ఉంటాయి. ప్రాక్టికల్గా సాధనలో చేయకపోతే ఏది కూడా ఉపయోగం కాదు, రాదు కూడా. చాలా మంది యోగా టీచర్స్ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. ఇంతంత పొట్టలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు యోగా గురువు అని చెప్తారు. నిజానికి వాళ్ళు ఏం చేయట్లేదు, చేయిస్తున్నారు అంతే, చెప్తారు అంతే. చేసేవాడు ఎప్పుడు కూడా వాడి శరీరం చక్కగా ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయిలో ఉండాల్సిన స్థితిలో ఉంటుంది.